హాయ్ చెప్పంటే బాడీ స్టిఫ్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఈ పాటికే మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉండిద్ది నా సండే బ్లాగ్ ఇది. ఎవ్రీ సండే మ్యాక్సిమం ఇలానే ఉంటుంది, కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. ఈ సండే ఎలా జరిగింది అన్నది ఈ వీడియోలో చూసేయండి. ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ 5కే లేచాను, ఎందుకంటే చర్చ్కి వెళ్ళాలి. చర్చ్ అన్నది 8కే. నార్మల్గా అయితే డైలీ వాకింగ్ అయితే చేస్తాను. టుడే సండే కాబట్టి 8కి వెళ్ళాలి కాబట్టి టుడే వాకింగ్ అయితే మనం స్కిప్ చేసేసామన్నమాట. ఇంకా 5కే లేచి కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే చేసుకొని ఇంట్లో వర్క్ ఉంటే చేసేసుకున్నాను. ఈరోజు వర్క్ ఉండదు కదా, ఆఫీస్ వర్క్ అయితే సండే కాబట్టి ఇంకా ఉండదు. మనమైతే ఇప్పుడు రెడీ అయిపోవాలి. ఇప్పుడు నేను రెడీ అయ్యే డ్రెస్ అన్నది మా మమ్మీ శారీలో ఒక టాప్గా చేసుకున్నాను. అది పంజాబీ డ్రెస్గా. అసలు ఎలా వచ్చిందన్నది మీకు వీడియో కూడా పెడతాను రెడీ అయిపోయిన తర్వాత. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయాను, ఆల్రెడీ 5కే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయి మీకైతే వీడియో పెడతాను. ఆ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మొత్తం ఎలా జరిగిందన్నది వీడియోలో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎండింగ్ వరకు చూసేయండి వీడియోని. ఇది వచ్చి మా మమ్మీ శారీని ఇలాగా పంజాబ్ డ్రెస్ అంటారు కదా, అలా కుట్టాను. చూపిస్తాను మీకు. ఇలాగా 3/4 హ్యాండ్స్ అయితే పెట్టాను. ఫ్రైడేనే కుట్టాను అనమాట. ఇలా ఫుల్గా అయితే ఉంటుంది. కింద పన్నా కూడా వచ్చింది, కింద బార్డర్ కూడా బాగా వచ్చింది. నాకైతే ఈ బార్డర్ వల్లే డ్రెస్ అయితే లుకింగ్ వచ్చింది అనిపించింది. పన్నా ఎక్కువ పెట్టానమాట. మీకు డ్రెస్ చూపిస్తాను కంప్లీట్గా. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. డ్రెస్ ఫస్ట్ టైం ఏం కాదు కానీ ఒక 2-3 టైమ్స్ కుట్టాను. అది కూడా మొబైల్లో చూసి నేర్చుకొని టైలరింగ్ కుట్టాను అనమాట. ఐరన్ చేద్దాం ఇప్పుడు ఈ టాప్ని. ఇస్త్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చి దుప్పట్టా, ఇది వచ్చి ప్యాంట్, టాప్. ఈ డ్రెస్కి 2 అండ్ ప్యాంట్ దుప్పట్టానే చాలా లుక్ వచ్చినాయి. ఈ బార్డర్లో ఈ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి నా దగ్గర ఉన్న దుప్పట్టా అండ్ ప్యాంట్తో ఈ గోల్డ్ కలర్ మ్యాచ్ చేశాను. సూపర్గా ఉంది. రెడీ అయిన తర్వాత మీకు వీడియో అయితే పెడతాను. ఇదే నా డ్రెస్. ఇది మమ్మీ శారీలో ఒక 2 మీటర్స్ అయితే ఇలాగా పంజాబ్ డ్రెస్ టైప్లో టాప్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. యూట్యూబ్లో చూస్తూ నేర్చుకొని టాప్ని ఆది డ్రెస్ ద్వారా కుట్టాను అనమాట. చాలా బాగా సెట్ అయింది. ఒక 2-3 టైమ్సే వేరే క్లాత్ మీద ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడైతే చాలా బాగుంది కదా. దీనిపైనకి ఇది దుప్పట్టా. నా దగ్గర ఉన్న దుప్పట్టా అండ్ ప్యాంట్తో అయితే మ్యాచింగ్ చేసేసాను. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను డ్రెస్. ఇంకా రెడీ అయిపోయాను కదా, చర్చ్కి అయితే వెళ్ళిపోవడమే. ఆల్రెడీ 7:45 అయిపోయింది. మనం వెళ్ళేటప్పటికే టైం 8:30 అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాను. అవన్నీ కూడా మీకు వీడియోలో యాడ్ చేస్తాను, చూసేయండి కంప్లీట్గా ఇంట్రెస్ట్ ఉంటే. ఇక్కడ నేను ఆటో కోసం అయితే నడుస్తున్నాను. ఇంకొంచెం దూరంలో ఇక్కడ ఈ స్టాండ్ ఉంటుంది. మెయిన్ రోడ్ పైన ఆటోలు అయితే ఆపుతారనమాట. ఇంకా ఆటో కూడా ఎక్కేసాను. 2 ఆటోలు అయితే ఖచ్చితంగా మారాలి నేను చర్చికి వెళ్ళే రూట్ అయితే. ఇది వచ్చి పైపుల్ రోడ్ అనమాట. ఇక్కడ ఇంకొక ఆటో ఎక్కాలి. మళ్ళీ ఇంకొక ఆటో ఎక్కాను. ఆటో ఎక్కి మళ్ళీ ఒక 10 రూపాయల ఛార్జే. అంత డిస్టెన్స్లోనే నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. మేము చాలాసార్లు నడుచుకొని వెళ్ళామన్నమాట. కొంచెం దూరం నడిస్తే మా చర్చ్ అయితే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇంకా ఇక్కడ నుంచి ఒక 2 మినిట్స్ నడిస్తే చర్చ్ అయితే వచ్చేస్తుంది ముందు సందులోనే. ఇది వచ్చి మెయిన్ రోడ్డు. ఈ పక్కనే మా స్కూల్ కూడా ఉంటుంది. ఈ సందులోనే మా చర్చ్ ఉంది. చర్చ్కి అయితే వచ్చేసాను, చూపిస్తాను మీకు. ఇదే మా చర్చ్, దేవదేవుని బేతేలు ప్రార్థనా మందిరము. ఈ చర్చ్ కట్టి ఒక 26 ఇయర్స్ అవుతుంది. సెప్టెంబర్ 7న ఆలయ ప్రతిష్ఠ కూటాలు కూడా ఉన్నాయి. ఒక 2 అయితే ముందుగానే వచ్చారు, తర్వాత మనమే వచ్చామన్నమాట. మా చర్చ్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఫుల్గా నిండిపోతే చాలా హడావిడిగా ఉండిద్ది అనమాట. ఇంకా ప్రార్థన కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అందరూ అయితే ప్రేయర్ చేస్తున్నారు. మా పాస్టర్ గారు అనమాట ఇక్కడైతే ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా ప్రార్థన మొత్తం అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. ప్రార్థన అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగిందనమాట. ఇక్కడైతే ప్రతి ఒక్కరు ప్రేయర్ చేయించుకుందామని వెళ్తున్నారు. మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇంకా నడుచుకుంటున్నాము. అంటే వాకబుల్ డిస్టెన్సే అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్దామని అమ్మ నేనైతే నడుస్తున్నాము. వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఎవరు లేరులేండి, సండే అయినా సరే వర్క్కి వెళ్ళారనమాట. వర్షాలు పడడం వల్ల ఇన్ని రోజులు వెళ్ళలేదంట. ఈరోజు కూడా సండే వెళ్ళారు. వాళ్ళ అబ్బాయి ఉంటే మేమైతే ఉన్నాము ఇక్కడ. ఇక్కడైతే కొంచెంసేపు ఉండి ఫ్రెష్ అయ్యి మళ్ళీ చర్చ్కే వెళ్ళాము.
ఈ అమ్మాయి వచ్చి లక్ష్మి, సోను వీళ్ళు మా చుట్టాలన్నమాట. అమ్మ చూస్తాను అంటే చాలా రోజులకి చూస్తున్నాం కదా, చూస్తానంటే అమ్మాయిని పిలుచుకొని వస్తున్నాను. మళ్ళీ అమ్మ నేను కలిసి చర్చ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ చర్చ్లో ఒక ప్రేయర్ ఉందన్నమాట. ఇంకా ఈ ఏరియాలో అయితే ఎక్కువగా మటన్ అమ్మేది ఇక్కడే. మా చిన్నప్పటి నుంచి మటన్ తెచ్చేది ఇక్కడే, అదే గుర్తు. ఇంకా వినాయక చవితి 2 రోజుల్లో వస్తుంది కదా, పందిర్లు అయితే సిద్ధమైపోతున్నాయి. ఇంకా చర్చ్కి అయితే వచ్చేసాను. హాయ్ చెప్పంటే బాడీ స్టిఫ్ చేస్తున్నా. మళ్ళీ ప్రేయర్ అన్నాను కదా, చర్చ్లో కాదు ఈసారి. ఎవరైతే పెట్టుకుంటున్నారో వారింటికైతే వెళ్ళిపోతున్నాము. ఇది సంవత్సరికం అంటారు కదా, ఆ ప్రేయర్. ఇక్కడైతే ప్రేయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రేయర్ కూడా చాలా బాగా జరిగింది. భోజనాలకైతే అన్ని బయట రెడీ చేస్తున్నారు. మా చర్చ్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. ఫుడ్ అయితే అన్ని అరేంజ్ చేస్తున్నారనమాట. బఫే సిస్టమే. మేమైతే వెళ్ళి ఫుడ్ తెచ్చుకున్నాము. ఇంతకీ హల్వా అయితే నాకు చాలా బీభత్సంగా నచ్చేసింది. ఈ వదిన అయితే ఎప్పుడు వీడియోస్కి మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఇంకా పిల్లలు మేమందరం కలిసి ఫుడ్ అయితే తింటున్నాము. ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. అన్నయ్య అయితే ఫుడ్ ఇక్కడ సూపర్గా ఉందని చెప్తున్నారనమాట. మళ్ళీ తిరిగి మేము చర్చ్కే వచ్చాము. ఎందుకంటే ఎండగా ఉంది, కొంచెం కూర్చొని వెళ్దామని. ఈలోపు అన్నయ్యలు అందరూ కలిసి థమ్స్అప్ అయితే తీసుకొచ్చారు. ఇంకా మా వదిన అయితే గ్లాసుల్లో థమ్స్అప్ అందరికీ వేసి ఇచ్చేసిందనమాట. ఇంకా ఫుడ్ తిని అప్పుడే థమ్స్అప్ తాగితే భలే ఉంటుంది కదా. ఇంకా అన్నయ్యలు వదినలు అందరం కలిసి మంచిగా మాట్లాడుకుంటున్నాం. చాలా రోజులకి ఇలా మాట్లాడుకునేది రేర్గా ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఇంకొంతసేపు ఇక్కడ 3:30 వరకు ఇక్కడే ఉండి 3:30కి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. చాలా రోజులకి ఎప్పుడో ఒకసారి జరుగుతుంది కదా, మంచిగా అనిపించిద్ది అనమాట ఇలా మాట్లాడుకుంటే. ఇంకా మేము కూడా 3:30కి స్టార్ట్ అయ్యి ఇంటికైతే వచ్చేసాము. ఈ సండే అయితే ఇలా జరిగింది. ఎవ్రీ సండే ఒకేలా ఉండదు కదా ఎవరికైనా. కొన్ని చేంజెస్ అయితే నా సండేస్ అన్ని ఇలాగే జరుగుతూ ఉంటాయి అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.